Hi guys, this is our new channel and the channel name is Suraj in the Dark. and we are making the first video in this channel. Please do share and subscribe. Okay, chalo let's start the video. ఇప్పుడు మనం చెప్పుకోబోయే స్టోరీ వచ్చేసి ద లాస్ట్ సీన్. చూసారా, నాకైతే టైటిల్ నేమ్ చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. అండ్ మీకు ఎలా అనిపించిందో మీరు అందరు ఖచ్చితంగా అయితే కామెంట్లో చెప్పండి. నీకెలా అనిపిస్తుంది సురేష్? ఈ టైటిల్ అయితే చాలా భయంకరంగా అనిపిస్తా ఉంది. ఇది వీళ్ళ ఫ్రెండ్ రియల్ గానే ఎక్స్పీరియన్స్ చేసిన స్టోరీ ఇది. అది మీకు ఈరోజు నరేట్ చేయబోతున్నాను. ఎస్, ఇది లిటరల్లీ ఒక రియల్ స్టోరీ అన్నమాట. నా బెస్ట్ ఫ్రెండే ఎక్స్పీరియన్స్ చేసింది. నేను మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఓకే, వెళ్ళిపోదాం ఇంకా స్టోరీలోకి. ఈ స్టోరీని మీరు హెడ్ ఫోన్స్ వేసుకొని కోనలో కూర్చొని వినాలి. ఓకే, అండ్ నౌ వీఆర్ గోయింగ్ ఇన్ టు ద స్టోరీ అండ్ ద టైటిల్ ఈస్ ద లాస్ట్ సీన్. యా, నా ఫ్రెండ్ నేమ్ వచ్చేసి అయితే అర్జున్ అన్నమాట. తను ఆల్మోస్ట్ ఒక 3-4 years ఒక రిలేషన్ లో ఉన్నాడు. అండ్ తనకి ఒక హ్యాబిట్ ఉందన్నమాట. ఏంటంటే తన గర్ల్ ఫ్రెండ్ తో లేట్ నైట్ దాకా చాట్ చేసి నిద్రపోతాడు. ఓకేనా, ఒక రోజు ఏమైందంటే తను అట్లా లేట్ నైట్ చాట్ చేస్తూ నిద్రపోతూ ఉండగా సడన్ గా అరౌండ్ ఒక 2 AM దాకా తను రోజు తనతో చాట్ చేసి నిద్రపోతాడు. అదొక హ్యాబిట్ లా చేసుకున్నాడు వాడు. ఇప్పుడు సడన్ గా ఏమైందంటే వన్ ఫైన్ డే వీడు టెక్స్ట్ చేశాడు అనమాట తన గర్ల్ ఫ్రెండ్ కి. టెక్స్ట్ చేస్తే తన దగ్గర నుంచి జస్ట్ చూసి వదిలేసింది, రిప్లై ఇవ్వలేదు. రిప్లై ఇవ్వకపోతే ఇప్పుడు ఏమని అర్థము? ఎలా అంత నైట్ ఎవరికైనా రిప్లై ఇవ్వకపోతే? తను రోజు అలా చాట్ చేసేది సడన్ గా నిన్ను ఇగ్నోర్ చేసింది అక్కడ. వాడికి చాలా భయం వేసింది, ఎందుకు తిని ఇలా ఇగ్నోర్ చేస్తుందని చెప్పేసి మళ్ళీ తను టెక్స్ట్ చేశాడు అరౌండ్ ఒక 2:15 to 2:30 AM ఆ టైంలో. అండ్ దెన్ తన నుంచి ఒక రిప్లై వచ్చింది అరౌండ్ ఎప్పుడంటే ఒక 3-7 కి ఆ టైంలో తన నుంచి ఒక రిప్లై వచ్చింది అనమాట. యు నో వాట్, ఆ రిప్లై వింటే నువ్వు షాక్ అయిపోతావు. ఏమొచ్చింది తెలుసా ఆ రిప్లై? సమ్వన్ ఈస్ బిహైండ్ యూ. సమ్వన్ ఈస్ బిహైండ్ యూ అంటే జస్ట్ ఇమాజిన్ మిడ్ నైట్ 3 AM కి నీకు ఇలాంటి ఒక మెసేజ్ వస్తే నీకు ఎలా అనిపిస్తుంది చెప్పు చూడొచ్చు. నైట్ 3 AM కి బిహైండ్ యూ అంటే ఏమని అర్థం అనుకోవాలి? మీ పక్కన ఎవరైనా ఉన్నారు, అసలు ఎంత భయం వస్తుంది. 3 AM రాత్రి, దయ్యాలు తిరిగే రాత్రి, ఎంత భయం వేస్తుంది. అలాంటి ఒక మెసేజ్ నా ఫ్రెండ్ ఎక్స్పీరియన్స్ చేశాడు. గైస్ మీరే చూసుకోండి, అలాంటి మెసేజ్ ఒకటి మీకు వస్తే మీకు ఎలా అనిపిస్తుందో మీరు ఖచ్చితంగా కామెంట్లు అయితే చెప్పాలి. అండ్ అగైన్ నా ఫ్రెండ్ అర్జున్ తనకి రిప్లై ఇచ్చాడు, ఇట్స్ ఎ నైస్ జోక్, చాలా బాగుంది జోక్ అని చెప్పేసి. అంటే మళ్ళీ 3:15 కి అతనికి నెక్స్ట్ మెసేజ్ వచ్చింది ఆ అమ్మాయి దగ్గర నుంచి. ఏంటంటే ఐఎమ్ నాట్ జోకింగ్, ఐఎమ్ సీరియస్, సమ్వన్ ఈస్ బిహైండ్ యూ, జస్ట్ టర్న్ అరౌండ్ అనే ఒక మెసేజ్ వచ్చింది. చూడండి, ఇంకా అర్జున్ కి అయితే లైట్ గా హార్ట్ బీట్ అయితే స్టార్ట్ అయింది. ఎందుకంటే తను ఒక్కడే తన బెడ్రూమ్ లో నిద్రపోతాడు. తన సిస్టర్ బ్రదర్స్ ఎవరు లేరు, సిబ్లింగ్స్ తనకి. సో తను ఒక్కడే ఒంటరిగా తన బెడ్రూమ్ లో నిద్రపోతున్నప్పుడు అరౌండ్ ఒక 3:15 to 3:20 మధ్యలో మీకు అలాంటి మెసేజ్ వస్తే ఎలా ఉంటుంది? జస్ట్ ఇమాజిన్. ఇంకా మన అర్జున్ కూడా అట్లానే కొంచెం ఫియర్ గా స్టార్ట్ అయ్యి తను ఇలా చూస్తే ఎవరు లేరు. తను వెంటనే ఇంకా తన గర్ల్ ఫ్రెండ్ కి టెక్స్ట్ చేశాడు, నేను చూసాను నా పక్కన ఎవరు లేరు అని చెప్పేసి. అండ్ మీరు గమనించాల్సింది ఏంటంటే అక్కడ అర్జున్ అలా పక్కకి తిరిగి చూసినప్పుడు తనకి ఒక షాడో లాగా ఏదో కనిపించింది. ఎక్కడ? తన విండోలో, తన బాల్కనీ విండోలో ఏదో ఒక షాడో కనిపించింది.
ఫ్యామిలీ కూడా లేరు ఇంట్లో, సిబ్లింగ్స్ ఎవ్వరు లేరు. ఎంత భయం. అండ్ యాక్చువల్లీ మిడ్-నైట్ 3 AM కి అర్జున్ వాళ్ళ ఇంట్లో ఎవరో ఉన్నారని తన గర్ల్ ఫ్రెండ్ ఎక్కడో ఉన్న ఆ అమ్మాయికి ఎలా తెలిసింది? ఇట్స్ సంథింగ్ మిస్టరీ.